ముందుగా మీ అందరికీ కార్తీ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్ర ఏరియాలో చేసుకునే కొర్రమేను ఇగురు గురించి తెలుసుకుందాం. అది ఎలాగో చేద్దామా? మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొర్రమేళ్ళు నల్లగా ఉంటాయి కాబట్టి శుభ్రం చేసేటప్పుడు ఆ పైన ఉన్న తోలుని పూర్తిగా తీసేస్తారు. ఇప్పుడు చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. మూకుడు పొయ్యి మీద పెట్టుకోండి. మూకుడు వేడయ్యాక దానిలో తగినంత నూనె వేసుకోండి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఉప్పు, కారం అన్నీ కలిపిన చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఆ మూకుడులో సర్దుకుని 2-3 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి. ముక్కల్ని రెండో వైపుకు తిప్పండి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఈ వేయించుకున్న ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే మూకుడులో కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. మళ్ళీ నూనె వేయవసరం లేదు, వాటిని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోండి. బాగా కలపండి. ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా వేయండి. ఒక 3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు దానిలో ముందుగా మనం వేపుకున్న చేప ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోండి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి అంతే, ఆంధ్ర కొర్రమేను ఇగురు రెడీ.